Let's look at weather. వాయుగుండంగా బలహీనపడింది దిత్వా తుఫాన్ శ్రీలంక తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. గడిచిన 24 గంటల్లో ఇటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. ఇవాళ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు అధికారులు. తీరం వెంబడి ఈదురుగాలు వేస్తున్నాయి. ఉత్తర దిశలో తీరానికి సమాంతరంగా వాయుగుండం కొనసాగుతోంది. మరిన్ని వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు విశాఖ నుంచి. అనిల్ చెప్పండి. సో లాస్ట్ బులెటిన్లో సిగ్నల్ సరిగా లేక మనం సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏం చెప్తోంది వాతావరణ శాఖ? ఇవాళ రేపు భారీ వర్షాలని చెప్తున్నారు. ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉంటుంది? అప్డేట్ చెప్పండి. హరి, దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. అయినప్పటికీ కూడా ఈరోజు రేపు దాని ప్రభావం కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలపై అత్యధిక ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. పోర్టుల్లో ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. శ్రీలంక తమిళనాడును ముంచెత్తినటువంటి దిత్వా తుఫాను ప్రభావం ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై కూడా స్పష్టంగా కనిపించింది. మొత్తంగా చూస్తే కనుక ఈరోజు రేపు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈరోజు కొన్ని జిల్లాలు అంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతితో పాటు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో దాదాపుగా ఇటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వానలు ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కనుక ఈరోజు రేపు ఈ తీవ్ర వాయుగుండం మరింత బలహీనపడుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. హరి. ఆల్ రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.